రేపు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 కనకల్లుకు చేరుకొని 13,000 కోట్ల రూపాయలతో వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణానికి సంబంధించిన పైప్లైన్ ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం నల్గొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికార యంత్రాంగం అంతా ఈ కార్యక్రమం నిర్వహణలో నిమగ్నమైంది. సీఎం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. రేపు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు భారీగా చేస్తున్నారు. ఏదైతే 13,000 కోట్లతోటి అయితే హ్యామ్ రోడ్లను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పైలాన్ను నల్గొండ జిల్లా కనగల్లు పట్టణానికి సమీపంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే పైలాన్ వర్క్ జరిగే చోట ఉన్నామో, ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ పైలానే 13,000 కోట్లతోటి నిర్మిస్తున్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే నిర్మిస్తున్నటువంటి రోడ్లకు మొత్తం కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగానైతే రేపు ఇక్కడ ఆవిష్కరణ జరగనుంది. దాదాపుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లకు మొత్తం కూడా మహాదర్శ పట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సీఎం పర్యటన నేపథ్యంలోనైతే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ను కూడా ఇప్పటికే అధికారులు పరిశీలించారు. ఎక్కడ కూడా సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండానైతే ఇటు పోలీసులు కావచ్చు, కలెక్టర్ కూడా అప్రమత్తమై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఏదైతే 6,092 కిలోమీటర్ల మేర రోడ్లు మొత్తం కూడా విస్తరణ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి 441 రహదారులకైతే మహాదశ పట్టనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చేపట్టినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ శాతం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా 1,600 కోట్లతోటి 701 కిలోమీటర్ల మేరనైతే విస్తరణ జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానైతే వీటన్నిటి కూడా శంకుస్థాపనలు చేస్తుండడంతో అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందుగా కనగల్లు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ దగ్గరికి రానున్నారు. ఇక్కడ ఏదైతే వచ్చిన అనంతరం ఈ పైలాన్ అయితే ఆవిష్కరించనున్నారు. ఇక్కడ నుండి నేరుగా నల్గొండ జిల్లా ఏదైతే ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే ఈ నల్గొండ నగరానికి సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా ప్రారంభోత్సవాలు చేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడినటువంటి నల్గొండ నగరానికి అయితే మొత్తం కూడా నీటి సరఫరా కోసం కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి సభలో అయితే రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపుగా 80,000 నుండి 1,00,000 వరకు కూడా జనాలు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఏదైతే వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సభ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వర్షం వల్ల ఈ సభకు సంబంధించినటువంటి ఎక్కడ డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్పేసి జపాన్ షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 5 షెడ్లను కూడా ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్లను కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి ప్రసంగాన్ని కూడా పూర్తి స్థాయిలో వినే విధంగానైతే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా దగ్గరుండి మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రేపు ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు, ఎన్జీ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పలు చోట్ల కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. నగరంలో సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసి వెళ్ళే విధంగానైతే ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే సభకు వచ్చేటటువంటి జనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి పార్కింగ్లను ఏర్పాటు చేశారు. సభలో ఏదైతే దాదాపుగా 80,000 నుండి 1,00,000 వరకు జనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి
షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలోనైతే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తమయ్యారు. భారీగా జన సమీకరణ చేయడానికైతే ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటు అధికారులు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సభ సంబంధించినటువంటి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్లు జరగకుండా పూర్తి స్థాయిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ చేయడానికైతే ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిగా సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నల్గొండ నుండి.